నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియా హెడ్లైన్స్లో ఉంటోంది. బిల్ గేట్స్, మెలిందా గేట్స్ దంపతులు తమ విడాకుల గురించి ఇటీవల ప్రకటించారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించినట్లు వారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గేట్స్ దంపతులకు 3 సంతానం. జెన్నిఫర్ గేట్స్, రోరీ గేట్స్, ఫిబీ అడెల్ గేట్స్. అందరికంటే చిన్నమ్మాయి ఫిబీ అడెల్ గేట్స్. బిల్ గేట్స్ లక్షణాలు ఆయన చిన్న కూతురిలో పుష్కలంగా ఉన్నాయని, ఎప్పటికైనా ఆయనలాగే ఆమె కూడా స్వతహాగా పైకొస్తుందని అందరూ అంటుంటారు. మరి గేట్స్ దంపతుల ముద్దుల కూతురు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ రేపుతోంది. 18 ఏళ్ల ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫోటోలను పంచుకుంటోంది. తండ్రి తెలివితేటల్ని ఫిబీ పుణికిపుచ్చుకుందని తెలిసిన వారందరూ అంటుంటారు. 18 ఏళ్ల క్రితం వాషింగ్టన్లో జన్మించిన ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఎంతో చురుగ్గా అందరితో కలిసిమెలిసి ఉండేది. ముందుగా న్యూయార్క్లోని ప్రొఫెషనల్ చిల్డ్రన్ పాఠశాలలో చేరింది. ఆ తర్వాత లింకన్ సెంటర్లోని అమెరికన్ బ్యాలెట్ పాఠశాలలో ఆర్ట్స్ అధ్యయనం చేసింది. సంపన్నుడి కూతురైనప్పటికీ తన 14వ ఏట వరకు ఫిబీ స్మార్ట్ ఫోన్కు దూరంగానే ఉంది. అయితే అందులో గేట్స్ పాత్ర కూడా ఉంది. పిల్లల జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే కొంతకాలం వాళ్ళని స్మార్ట్ ఫోన్లకి దూరంగా ఉంచాలని గేట్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫిబీ అప్పుడప్పుడు పొట్టి దుస్తుల్లో తలుక్కుమని మెరుస్తుంటుంది. కొన్నాళ్ల క్రితం బికినీ వేసుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జీవితం హాయిగా సాగిపోతున్న తరుణంలో తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వయసులో చిన్నదైన ఫిబీకి కాస్త ఇబ్బందికరమైన అంశమే. అంతేకాకుండా తాను సంపాదించిన ఆస్తి తన సంతానానికి చెల్లబోదని బిల్ గేట్స్ ఇప్పటికే ప్రకటించారు. 3కి తలో $10 మిలియన్ మాత్రమే ఇస్తానని, మిగతా సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన అక్కల పరిస్థితిని పక్కన పెడితే ఫిబీ మాత్రం తన తండ్రిలా స్వతహాగా లైఫ్లో టాప్ పొజిషన్కు వెళ్లడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.